హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. జనరల్గా కార్లు పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎలక్ట్రిక్తో మోస్ట్లీ మీరు చూసింటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో సోలార్ మీద కూడా రన్ అయ్యే ఒక కార్ అయితే రాబోతుంది. సో కార్ ఏంది, డీటెయిల్స్ ఏంటివి, ఓన్లీ సోలార్ తోటే రన్ అవుతుందా లేదా ఇంకేమైనా ఎక్స్ట్రా సోర్స్ కావాలా, ఎనర్జీ కావాలా, అంటే ఎక్స్ట్రా ఫ్యూయల్ ఏదైనా కావాలా అని మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లెట్స్ గో. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఢిల్లీలో గ్లోబల్ ఎక్స్పో జరుగుతుంది, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 అనేసి. దాంట్లో ఒక హైలైట్ వెహికల్ ఏంటి అంటే ఈ ఈవా కార్ అనేసి చెప్తున్నారు చాలామంది. ఎందుకు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు ఈ కార్ని అంటే, ఇండియాస్ ఫస్ట్ సోలార్ కార్ అనేసి ఈ కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో సోలార్ కార్ అంటే మొత్తం సోలార్తో రన్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎంత రన్ అవుతుంది, సోలార్ ప్యానెల్ ద్వారా ఎన్ని కిలోమీటర్స్ వస్తాయని మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఈ వేవ్ కంపెనీ అనేది పూణే బేస్డ్ కంపెనీ. సో వాళ్ళు అక్కడి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, R&D కానీ అన్నీ అక్కడి నుంచి చేసుకుంటుంటారు. ఫ్యూచర్లో మొత్తం ప్రోడక్ట్ అంతా రెడీ అయిన తర్వాత డెలివరీ స్టార్ట్ చేస్తారంట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కార్ అనేది ఇప్పట్లోనే ఇంకా రోడ్ మీదకి అయితే రాదు. కంపెనీ ఏం చెప్తుంది అంటే, సో మొత్తం ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయ్యి బండి రెడీ కానిక, అంటే మీ చేతికి రానిక, రోడ్ మీదకి రానిక 2026 జూన్ జూలై తర్వాత అంటున్నారు అనమాట. అంటే ఇంకా దగ్గర 1.5 year టైం అయితే ఉంది. సో అంత లోపల ఇది ప్రెజెంట్ వీళ్ళు జస్ట్ షోకేస్ అయితే చేస్తారనమాట, బండి ఇలా ఉండబోతుంది అనేసి. బండి లుక్స్ చూడండి, మీకు ఆల్మోస్ట్ ఒక రెఫరెన్స్ కావాలి అనుకుంటే సైజ్ పరంగా చూసుకుంటే MG కామెట్ ఉంది కదా, సిమిలర్ టు దట్ సైజ్ అనమాట. మీకు డైమెన్షన్స్ విషయానికి వస్తే కూడా స్క్రీన్ చేస్తాను చూడండి. వీల్ బేస్ వచ్చేసి 2200 mm, లెంత్ విషయానికి వస్తే 3060 mm, వైడ్ విషయానికి వస్తే అంటే ఎంత పొడవు ఉందనేసి చూసుకుంటే 1150 mm, హైట్ విషయానికి వస్తే 1590 mm ఫ్రెండ్స్. అండ్ డోర్స్ కూడా దీనికి ఓన్లీ 2 డోర్సే ఉంటాయి, అంటే సైడ్కి 2 డోర్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ బూట్ ఓపెన్ చేయడానికి ఒక డోర్ ఉంటుంది. బూట్ స్పేస్ కూడా పెద్దగా ఏమి ఉండదు. మీరు బూట్ స్పేస్ కావాలనుకుంటే సీట్ని స్ప్లిట్ సీట్స్ ఉంటాయి కదా, సో సీట్ని డౌన్ చేసుకుంటే అప్పుడు బూట్ అయితే వస్తుంది. మోస్ట్లీ వీళ్ళు టార్గెట్ చేసింది సిటీ పర్పస్ కోసమే కాబట్టి బూట్ అనేది ఎక్కువ క్యారీ చేయం కదా అనేసి పాయింట్ ఆఫ్ వ్యూ తెచ్చానని చెప్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 3 మోడల్స్ అయితే అంటున్నారు. అండ్ బ్యాటరీ కెమిస్ట్రీ కూడా వీళ్ళు LFE కెమిస్ట్రీ అయితే యూజ్ చేశారు. మోడల్స్ విషయానికి వస్తే సో పేర్లు చెప్తాను: నోవా, స్టెల్లా అండ్ వీగా. నోవా అంటే బేస్ వేరియంట్ 9 kWh బ్యాటరీ, స్టెల్లా అంటే మిడ్ వేరియంట్ 12.6 kWh బ్యాటరీ, వీగా అంటే టాప్ ఎండ్ 18 kWh బ్యాటరీ ఫ్రెండ్స్. వీళ్ళు వేరియంట్ తగ్గట్టుగా, ప్రైజెస్ తగ్గట్టుగా ఫీచర్స్ కూడా చాలా వరకు డ్రాప్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్కి అయితే చాలా దారుణమైన ఫీచర్స్ కూడా రాబోతున్నాయి, టాప్ ఎండ్కి అయితే సఫిషియెంట్ ఫీచర్స్ అయితే వస్తాయి. అవి కూడా నేను ముందర వీడియోలో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. బేస్ వేరియంట్కి ఎంత వస్తుంది, టాప్ ఎండ్కి ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, అదేవిధంగా ప్రైస్ డిఫరెన్స్ కూడా ఎంత ఉందని చెప్తాను. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇంకా కార్స్ కాబట్టి ఇంకా మినిమం బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. బట్ ఏమంటే సేఫ్టీ పరంగా చూసుకోవాలంటే కొంచెం కష్టమే ఇది, ఎందుకంటే మనకి ముందర కూడా బోనెట్ అనేది చాలా తక్కువ ఉంది, సో చెప్పలేము. అండ్ ఇందులో ఒక ఎయిర్ బ్యాగ్ అయితే డ్రైవర్కి అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ లోపల మీరు సిట్టింగ్ కంఫర్ట్ కూడా చూసుకుంటే, సిట్టింగ్ పొజిషన్స్ కానీ ఎంతమంది కూర్చోవాలనుకుంటే మాత్రం, మీరు ఆటో ఉంది కదా, ఆటోలో ముందర డ్రైవర్ కూర్చుంటాడు, వెనకాల ప్యాసింజర్స్ కూర్చుంటారు, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంటుంది. కొంచెం ప్రీమియం ఆటో అనుకోండి, కొంచెం రిచ్గా ఉన్న ఆటో అనుకోవాలి అంతే. సో దట్టు ఆటోలో అట్లీస్ట్ ముగ్గురైనా కూర్చుంటారు, ఇందులో ఓన్లీ ఇద్దరే కూర్చుంటారంట, అది ప్రాబ్లం. అండ్ టోటల్గా 3 members సిట్టింగే అంటున్నారు ఇది. బట్ మనందరికీ తెలుసు ఇండియాలో జస్ట్ బైక్లోనే 2 members అంటేనే 4 members 5 members పోతారు. ఇంకా ఒక కార్ లాంటిది ఒకటి ఇచ్చి దాంట్లో 3 members అంటే అట్లీస్ట్ ఒక 6 to 7 members ఇరికిస్తారని తెలుసు. అండ్ దీంట్లో ప్రైజెస్ కూడా ఎలా డివైడ్ చేశారంటే, విత్ బ్యాటరీతో ప్రైజెస్ ఉన్నాయి, వితౌట్ బ్యాటరీతో కూడా ప్రైజెస్ ఉన్నాయి. సో మనకు జస్ట్ లైక్ MG వింజర్ ఉంది కదా ఇవి, సో దానిలాగానే. సో బ్యాస్ సిస్టమ్ అనుకోండి, దీంట్లో సేమ్ సబ్స్క్రిప్షన్ మోడల్ ఉంటుంది. మీరు బ్యాటరీస్ కాకుండా సబ్స్క్రిప్షన్ కావాలనుకుంటే ఒక రేట్ ఉంటుంది ప్రైజెస్, అది లేకపోతే ఇంకో రేట్ ఉంటుంది, అది కూడా చెప్తాను మళ్ళీ. రేంజెస్ విషయానికి వస్తే వీళ్ళు టోటల్గా 3 మోడల్స్కి 3 క్లైమ్ రేంజెస్ అయితే ఇచ్చారు. ఆ రేంజెస్ చూసి కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, కానీ రేంజెస్ అనేటివి అంత తక్కువ రేంజెస్కి మనం అన్ని డబ్బులు పెట్టాలంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. బేస్ వేరియంట్ 9 kWh మోడల్కి వచ్చేసి 125 km చెప్పారు. మిడ్ వేరియంట్ 12.6 kWhకి వచ్చేసి 175 km చెప్పారు. టాప్ ఎండ్ అయిన 18 kWh బ్యాటరీకి వచ్చేసి 250 km రేంజ్ అయితే చెప్పారు. సో ఇవి క్లైమేట్ రేంజెస్. ట్రూ రేంజెస్ విషయానికి వస్తే ఇంకా తగ్గుతాయి, రియల్ వరల్డ్ రేంజ్లో చూడాలి ఎంత తగ్గొచ్చో ఎంత ఉంటాయో మ్యాక్సిమం చెప్పలేము. అది కూడా ఛార్జింగ్ టైం విషయానికి వస్తే దీంట్లో నార్మల్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ 36 kW ఛార్జర్ని యూజ్ చేసుకుంటే 10 to 70% 15 minutes అయితే ఛార్జ్ చేయొచ్చు అంటున్నారు. అదేవిధంగా నార్మల్ ఛార్జింగ్ రేటింగ్ అయితే చెప్పలేదు, కానీ వీళ్ళు 10 to 70% అనుకుంటున్నారు క్లైమ్ చేసింది కూడా. అది కూడా 5 hours ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. 0 to 100% ఛార్జ్ కానీ నాకు తెలిసి దగ్గర ఒక 8 hours అయితే ఛార్జింగ్ టైం అయితే పట్టే ఛాన్స్ ఉంది. మోటార్ విషయానికి వస్తే వీళ్ళు యూజ్ చేసింది పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మోస్ట్లీ, ఎందుకంటే అక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు. అండ్ టార్క్ విషయానికి వస్తే 40 Nm టార్క్ అయితే ఇచ్చారు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే దీంట్లో మోడల్ వైజ్ టాప్ స్పీడ్ అయితే ఉంది.
ఫస్ట్ 2 మోడల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నోవా అండ్ స్టెల్లా. ఆ రెండింటి మోడల్స్కి అయితే టాప్ స్పీడ్ 60 km/h వెళ్తుంది. టాప్ మోడల్ అయిన వేగాకి వచ్చేసి 70 km/h అయితే వెళ్తుంది. టాప్ స్పీడ్ మినిమం వీళ్ళు అట్లీస్ట్ ఒక 90 km/h ఇచ్చింటే బెటర్ అనుకున్న అన్ని మోడల్స్కి. బట్ ఏమంటే వీళ్ళు మెయిన్గా సిటీ పర్పస్కి అంటున్నారు కాబట్టి సిటీలో అంత స్పీడ్ వెళ్ళమంటున్నారు. బట్ ఏమంటే ఎవరైనా సరే కారు కొన్నప్పుడు మినిమం ఒకసారి సమ్టైమ్స్ ఒకసారి కొంచెం అట్లీస్ట్ ఒక 100 km వెళ్ళాలి బయట అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి టాప్ స్పీడ్ అనేది అవసరం పడుతుంది. అట్లీస్ట్ వీళ్ళు మినిమం ఒక 90 వరకు ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. టాప్ స్పీడ్ అనేది పెద్దగా యూస్ఫుల్ కాదు. ఇది 0 to 40 స్పీడ్ని 5 secondsలో రీచ్ అవుతుందని చెప్తున్నారు. మోడ్స్ విషయానికి వస్తే కూడా వీళ్ళు కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. నోవాకి వచ్చేసి ఎకో మోడ్ మాత్రమే వస్తుంది, దాంట్లో టోటల్గా టాప్ స్పీడ్ 60 వరకు వెళ్తుంది. అదేవిధంగా స్టెల్లాకి వచ్చేసి 2 మోడ్స్ అయితే ఇచ్చారు, ఎకో అండ్ సిటీ. అండ్ టాప్ మోడల్ అయిన వేగాకి వచ్చేసి 3 మోడ్స్ అయితే ఇచ్చారు, ఎకో, సిటీ అండ్ స్పోర్ట్ మోడ్ అనేది. సో ఇక్కడ కూడా డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. మీకు ఏ మోడల్ అయినా సరే, ఏ వేరియంట్ అయినా సరే టాప్ స్పీడ్ అయితే ఖచ్చితంగా అయితే రీచ్ అవుతుంది. బట్ ఏమంటే మోడ్స్ వైజ్ ఉంటే ఏమవుతుందంటే పవర్ కంట్రోల్ అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు రేంజ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ మీరు అందరూ అనుకుంటారు ఇంతసేపు వీళ్ళు అన్ని ఎలక్ట్రిక్ రిలేటెడ్ చెప్తున్నారు కదా, సోలార్కి సంబంధించి ఇంకా ఎందుకు చెప్పలేదు అనేసి. ఇప్పుడు సోలార్ గురించి చెప్తాను. సో సోలార్ వచ్చేసి మనకి ఇది ఆప్షనల్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే సోలార్ రూఫ్ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే లేదు. సో సోలార్ రూఫ్ యాడ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఫస్ట్ 2 మోడల్స్ ఉన్నాయి కదా, 9 kWh, 12.6 kWh. సో వాటికి కావాలనుకుంటే 20,000 రూపీస్ పే చేయాలి. టాప్ ఎండ్ మోడల్ ఉంది కదా, ఎంత 18 kWh మోడల్, దానికి యాడ్ చేసుకోవాలనుకుంటే సోలార్ రూఫ్ని 25,000 రూపీస్ అయితే పే చేయాలి. సో దానికి దీనికి 5,000 రూపీస్ అయితే తేడా వస్తుంది. ఈ సోలార్ రూఫ్ ప్యానల్ పెట్టడం వల్ల మీరు ఎన్ని కిలోమీటర్స్ అనేది ఛార్జ్ చేయొచ్చు, ఎన్ని తిరగచ్చు అంటే వీళ్ళు కంపెనీ క్లెయిమ్ చేయడం అనేది పర్ డే డైలీ అప్ టు 10 km దాకా అన్నారు. అప్ టు అన్నారు ఫ్రెండ్స్, 10 km కనీసం అనలేదు. సో మీరు ఏదైనా సరే ఛార్జింగ్ పార్కింగ్ బయట పెట్టింటారు. సో అప్పుడు సోలార్ ప్యానల్స్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అప్పుడు మీకు ఈ రేంజ్ అనేది పెరుగుతుంది. ఆ విధంగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ విధంగా వీళ్ళు చెప్తూ పర్ డే 10 km అన్నారు. పర్ ఇయర్ వచ్చేసి అప్ టు 3,000 km వరకు మీరు తిరగొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తున్నారు. అట్లీస్ట్ ఇంకా ఎక్కువ ఇచ్చింటే బెటర్ అనిపించింది. వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసి అందరు చెప్పడం ఏంది సోలార్ కార్ అంటున్నారు. బట్ ఇది వచ్చేసి ఒక హైబ్రిడ్ కార్ అనమాట, సోలార్ ప్లస్ ఎలక్ట్రిక్. సో మోస్ట్లీ మనం ఎలక్ట్రిక్ మీద డిపెండ్ అవుతాము రేర్గా. అండ్ వీళ్ళు చెప్పే 10 kilometers పర్ డే అనేది కూడా సమ్మర్లో మోస్ట్లీ ఎక్కువ వస్తుంది, రైనీ సీజన్లో కొంచెం తక్కువ వస్తుంది. అది కూడా చూసుకోండి, అలా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ ఇంకా సోలార్ ద్వారానే అట్లీస్ట్ ఒక 30-40 kilometers వచ్చేదాకా పెట్టింటే కూడా. బట్ ఏమంటే ప్రాబ్లం, మీకు అంత కిలోమీటర్స్ రావాలంటే సోలార్ ప్యానల్ కూడా పెద్దగా పెట్టాలి. సో డిజైన్ పరంగా కూడా వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ సోలార్ రేటింగ్ కూడా ఏం చెప్పలేదు అనమాట, సోలార్ ప్యానల్ రేటింగ్ కూడా ఎంత అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు, అది కూడా తెలియదు. సో మినిమం ఒక 2-3 kW ఎట్టనేది తెలియదు మనకి. అలా పెట్టాలంటే కూడా సైజ్ పెద్దగా అవుతుంది, కార్ సైజ్ పెద్దగా అవుతుంది, కాస్ట్ పెరుగుతుంది అనమాట. సో వీళ్ళు అన్నీ ఆలోచించి ఆ విధంగా పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో మాత్రం సోలార్ కార్లు ఖచ్చితంగా అయితే వస్తాయి. బట్ ఏమంటే రేంజ్ డిపెండెంట్ అయితే చూడాలి, ఎంత తీసుకొస్తాయి సోలార్ మీద ప్యూర్గా అనేసి చూడాలి ఫ్రెండ్స్. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా నాకు చెప్పాయి కదా ఫ్రెండ్స్, ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే కూడా ఫస్ట్ 2 మోడల్స్ ఉన్నాయి కదా, స్టెల్లా అండ్ నోవా, వాటికైతే సపోర్ట్ లేదు. ఓన్లీ టాప్ మోడల్ వేగాకు మాత్రమే సపోర్ట్ ఉందనేసి వాళ్ళు బ్రోచర్లో చూపిస్తున్నారు. డ్రైవర్ సీట్ విషయానికి వస్తే మీరు చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో డ్యూయల్ స్క్రీన్స్ అయితే ఇచ్చారు, ఒకటి డ్రైవర్కి ఒకటి పక్కన ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించి. సో మీకు డ్రైవర్ సీట్లో వచ్చేసి నార్మల్ డిస్ప్లే ఉంటుంది, మేబీ పక్కనది టచ్ డిస్ప్లే ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ కార్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఆటో, తర్వాత యాపిల్ కార్ ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. సో రివర్స్ కెమెరా కూడా ఉంది, హిల్ హోల్డ్ ఫీచర్ ఉంది, TPMS అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఇవన్నీ నాకు తెలిసినంత వరకు టాప్ ఎండ్కే ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవి కూడా మీరు సమ్ ఎక్స్ట్రా ఫీజు అయితే పే చేయాలి, చార్జెస్ లాగా టెక్ ప్యాక్, ప్రో ప్యాక్ ఉంది కదా, అలాంటి డబ్బులు కడితే ఇవి ఇస్తారనమాట. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా 6-way అడ్జస్టబుల్ సీట్ అని చెప్తున్నారు. సో మీకు ముందరికి, వెనక్కి, పైకి, కిందికి, అదేవిధంగా సైడ్కి ఉంటాయి అనమాట. ఆబ్వియస్లీ మినిమం కావాల్సిన స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి, అదేవిధంగా AC కంట్రోల్ కూడా ఉంది దీంట్లో. వారంటీ డీటెయిల్స్ కూడా వీళ్ళు టోటల్గా క్లియర్గా అయితే చెప్పలేదు, మేబీ ఇంకా రానున్న రోజుల్లో చెప్పొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ సర్వీస్ వచ్చేసి ఇంకా బండ్లే అమ్మలేదు, సర్వీస్ షోరూమ్స్ ఓపెన్ కాలే కూడా దాని గురించి ఆలోచించకండి. సో ప్రెజెంట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయని చెప్తున్నారు. 5,000 రూపీస్ పెట్టి బుక్ చేసుకుంటే సో మీకు ఈ వెహికల్ అనేది బుక్ చేస్తారంట. అండ్ ఫస్ట్ 25,000 కస్టమర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎక్స్టెండెడ్ వారంటీ అయితే వస్తుందంట. అదేవిధంగా 3 years మీరైతే స్మార్ట్ ఫీచర్స్కి డబ్బులు పెడతారో అవి కాంప్లిమెంట్గా ఫ్రీగా అయితే వస్తాయని చెప్తున్నారు. ఇది ఎక్స్ట్రా అంటే ఎర్లీగా బుకింగ్ చేసుకుంటే ఫస్ట్ 25,000 కస్టమర్స్కి బెనిఫిట్ ఇది. ఇప్పుడు ప్రైజెస్ చూద్దాం. సో ప్రైజెస్ చెప్పాను కదా, విత్ బ్యాటరీ ఉన్నాయి, వితౌట్ బ్యాటరీ ఉన్నాయి. 3 మోడల్స్కి చెప్తాను, స్క్రీన్ మీద వేసుకుని కూడా చూడండి. నోవా 9 kW బ్యాటరీకి వచ్చేసి విత్ బ్యాటరీ 3,99,000, అంటే దగ్గర 4 లక్షలు అనుకోండి. వితౌట్ బ్యాటరీ వచ్చేసి 3,25,000, 3,25,000. అదేవిధంగా స్టెల్లా 12.6 kW బ్యాటరీకి వచ్చేసి విత్ బ్యాటరీ 4,99,000, అంటే దగ్గర 5 లక్షలు. వితౌట్ బ్యాటరీ వచ్చేసి సో 3,99,000, అంటే దగ్గర 4 లక్షలు. వేగా 18 kW మోడల్కి వచ్చేసి
5,99,000 అంటే దగ్గర దగ్గర 6 లక్షలు అనుకోండి రౌండ్ ఫిగర్గా. అండ్ వితౌట్ బ్యాటరీ వచ్చేసి 4,49,000 ఫ్రెండ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే వితౌట్ బ్యాటరీలో మిడ్ వేరియంట్కి టాప్ వేరియంట్కి దగ్గర దగ్గర ఒక 50,000 అయితే తేడా ఉంది వితౌట్ బ్యాటరీకి అయితే, అది కూడా గమనించండి. విత్ బ్యాటరీ ప్రైసెస్ చూసుకుంటే అన్ని ₹1,00,000 తేడాతో వచ్చాయన్నమాట. ఒకటి 4 lakhs బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్ వచ్చేసి 5 lakhs, టాప్ వేరియంట్ వచ్చేసి 6 lakhs. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అన్నా కదా, ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర దగ్గర ఒక 50,000 నుంచి 60,000 దాకా ఎక్స్ట్రా వేసుకోండి. ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. రోడ్ ట్యాక్స్ అనేది ప్రెజెంట్ లేదు కాబట్టి చెప్పలేము. అండ్ ఫ్యూచర్లో ఈ వెహికల్ వచ్చేసరికి రోడ్ ట్యాక్స్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేము, అసలు ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేము. అండ్ డెలివరీస్ చెప్పాను కదా 2026 జూన్ జూలై తర్వాత అంటున్నారు. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ఫ్రెండ్స్ కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టాప్ ఎండ్ చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర దగ్గర 6,70,000 లేక 7 lakhs కూడా అవుతుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే ఎంజీ కామెట్ ఈవీ వస్తుంది, అదేవిధంగా టాటా టియాగో ఈవీ కూడా వస్తుంది. అప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ ఇది కొంటే ముగ్గురమే కూర్చోగలుగుతాం, ఇది కొంటే కామెట్ తీసుకుంటే నలుగురికి పోవచ్చు, లేదా అడ్జస్ట్ అయితే 5 మంది పోవచ్చు, టియాగో ఈవీలో వచ్చేసి 5 మంది కంఫర్టబుల్గా పోవచ్చు, అలా చూస్తారు. కానీ ఎవరైనా సరే దీనికి వస్తారని కూడా చూడరు. అదేవిధంగా రేంజ్ కూడా చాలా తక్కువ ఉంది. దాంట్లో కామెంట్ ఈవీలో అట్లీస్ట్ మినిమం 180 kilometers కన్ఫర్మ్ రేంజ్ వస్తుంది. టియాగో కూడా ఆల్మోస్ట్ 200-180 దాకా వస్తుంది. అలా చూసుకున్నా కూడా రేంజ్ పరంగా కూడా ఇదే బెటర్ అవుతుంది. ఓన్లీ మేజర్గా ఎక్కువ హైలైట్ ఏంటంటే సోలార్ రూఫ్ టాప్ అంటున్నారు. ఒకవేళ డైలీ ఒక 15-20 kilometers తిరిగే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక 10 kilometers సోలార్ ద్వారా ఛార్జ్ అవుతుంది, ఇంకా 10 kilometers ఎలక్ట్రిసిటీ ద్వారా వస్తుంది. కాబట్టి అక్కడ ఏమైనా కాస్ట్ సేవింగ్ అయితే అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు వీళ్ళు. బట్ ఏమంటే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే, ఇంకొంచెం ప్రైస్ తక్కువ పెట్టింటే బెటర్ అనిపించింది. ప్రైస్ సంబంధించి మీరేమనుకుంటారో మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వెహికల్ ఫ్యూచర్లో రోడ్ మీదకి వస్తే అండ్ సేల్స్కి వస్తే ఎవరైనా కొంటారో లేదో చెప్పండి.